शिवाय गुरवे नमः। 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 ఎవడు సంస్కరించబడని బుద్ధి గలవాడు అగుటచే నిరుపాధికుడగు ఆత్మను కర్తగా తలుస్తాడో అట్టి అవివేకి కర్మ యొక్క గాని ఆత్మ యొక్క గాని వాస్తవ స్వరూపాన్ని తెలుసుకోలేడు. కర్మయందు ఆత్మకర్త కాదు, ఆత్మ సాక్షి, కేవలుడు, నిరుపాధికుడు, సంగరహితుడు అయినను కర్తృత్వాన్ని ఆత్మయందు ఆరోపించువాడు వివేకహీనుడే అవుతాడు. పరమార్థ తత్వాన్ని తెలియనివాడు, శ్రవణాది సంస్కారములు లేని బుద్ధి గలవాడు దుర్మతి. అసంగమగు ఆత్మను కర్తగా చూచువాడు నేత్రములున్నను బుద్ధివాడే అవుతాడు. ఏలయనినా అతడు సత్యాన్ని చూచుటలేదు. ఆత్మకు కర్తృత్వము ఆరోపించుట అజ్ఞానమే కావున అట్టివారు గుడ్డివారే. దీనికి కారణము వారి బుద్ధికి సరి అయిన సంస్కారము లేకుండుటయే. అకృత బుద్ధిత్వాత్, ఎంత పాండిత్యము ఎన్ని లౌకిక విద్యలు కలిగి ఉన్నప్పటికీ సత్యదృష్టి లేనిచో, ఆత్మజ్ఞానము లేనిచో అట్టివారు అంధప్రాయులే. ఏలనినా వారు జ్ఞాననేత్ర విహీనులై ఉన్నారు. ఎంత గొప్పవారైనప్పటికీ చీకటిలో ఉన్న వారి చందమున ఉండుచు వాస్తవాన్ని వాడు గ్రహించటం. కాబట్టి ఇక్కడ ఇది ఇప్పుడు మీరు దీన్ని అప్లై చేసుకోండి. ఎందుకంటే కొంచెం నిష్కర్షగానే చెప్పాలి, తప్పదు. ఎంత మీకు బాహ్య పాండిత్యాలు ఉన్నాయి, జ్ఞానం కూడా ఉంది. అందుకనే ఎంత గొప్పవారైనా కూడా చీకటిలో ఉన్నట్టుగా, అంటే లైట్ పోయింది అనుకోండి, కరెంటు పోతే మనం ఏ దీపమో వెలిగించుకుంటాం, లేదా అవసరమైనప్పుడు ఏదో ఇప్పుడు వచ్చినాయి కదా ఏవో అవి ఇవి పెట్టుకుంటారు. అవి ఏవి వాడకుండా అలాగే చీకట్లో కూర్చుంటే అవసరం ఉన్నా కూడా ఎలా అయితే వాళ్ళని ఇదేమిటి ఇంత బుద్ధ లేకుండా ఏదో అంటూ ఉంటారు కదా, అలా ఏమిటి లాభం? ఆత్మ తెలుసు, ఆచరణ తెలుసు, సాధన ఎలా చేయాలో తెలుసు, అయినా సరే అది చెయ్యట్లేదు అంటే ఆయన చెప్పినట్టుగా వాళ్ళ అంటే తెలిసి కూడా, ఎలా అయితే చాలాసార్లు చెప్పినట్టుగా బురద తెలిసి ఎవరైనా బురదలో కాలేసి వెళ్తారా? కళ్ళున్నవాడు వెళ్ళడు. అలా వెళ్తుంటే అదేంటి కనపట్టలేదా? అదే విధంగా అంటే అసలు ఆ యొక్క పరమానందమా, బ్రహ్మానందము, జీవ బ్రహ్మైక్యము, జన్మరాహిత్యం ఇవన్నీ తెలుసు. ఇక్కడ తెలియనిది అంటే ఏం లేదు. సత్సంగంలో ఉన్నవారు అందరికీ అన్ని తెలుసు, ఆచరణతో సహా తెలుసు. ఎవరికి ఆచరణ కష్టమయ్యే విధమైన గృహస్థితి లేదు. అందరి గృహాలలో అందరికీ కూడా సాధన చెయ్యడానికి, ఆచరణ పెట్టడానికి యోగ్యంగానే పరమాత్మ ఏర్పరిచారు. మీరు ఇందులోకి వచ్చాకనండి, రాకముందనండి, ఎలా అయినా సరే ప్రస్తుత పరిస్థితులు మీ అందరికి అనుకూలంగానే ఉన్నాయి. ఎన్నో బాహ్యమైన సమస్యలు కూడా తీరుస్తున్నారు. అదేమవుతుంది, సమస్య ఉన్నప్పుడు ఒక అభిప్రాయం, సమస్యలు తీరగానే అభిప్రాయాలు మారిపోతున్నాయి. కాబట్టి మరి అలా సమస్యలు, బాహ్యము ఇలాంటి వాటి అందే రమిస్తూ ఉంటే జ్ఞానం అంతా వృధానే. ఇక్కడ అందరూ మర్చిపోయే విషయం మీ యొక్క ఆయుష్. ఏది ఏమైనా ఆయుష్ ఎవరికి ఏది ఆగదు. కాలక్షేపాన్ని కాకుండా నిరంతరము దృఢమైన పట్టుదలతో చేయాలి. చేస్తున్నాము అంటున్నారు. చేస్తున్నాము అనడానికి, చేస్తున్నారు అనడానికి తేడా ఉంది కదా.
అంటే మీరు చెప్పుకోవడానికి నేను అనడానికి తేడా లేదు. మీరు చేస్తున్నారని నేను చెప్పగలగాలి. వీళ్ళు చేస్తున్నారు సాధన అని నేను చెప్పగలగాలి అంటే మీరు చెప్పుకోవటం మానేయాలి. చేస్తున్నాను అంటున్నారు, కానీ నిజంగా ఆత్మ పరిశీలన చేసుకోండి. ఎవరికి వాళ్ళు సాక్షిగా మీకు మీరు చెప్పండి, నిజమైన సాధన చేస్తున్నారా? సర్వకాల సర్వ అవస్థలందు ఆచరణ గాని సాధన గాని జరుగుతోందా? నిజంగా బాహ్యంలో ఏ మాత్రం కూడా ఏదో క్షణికంగా వచ్చిపోయే దాని గురించి మాట్లాడటం, దాని అందే రమిస్తున్నారా? సరే, ఏది ఏమైనా ఇది మీ జీవితం. గురువును పట్టుకున్న లక్ష్యము కేవలము బాహ్యంలో ఉన్నతి పొందడానికి కాదు, బాహ్యంలో కష్టాలు తీర్చుకోవడానికి, బాహ్యంలో సుఖంగా ఉండడానికి మాత్రమే అని మీరు అనుకుంటే పొరపాటు పడ్డట్టు. కాబట్టి గురువు అనేవాళ్ళు ఏదైనా చేయగలుగుతారని చెప్పడానికే మీకు రెండు చేసి చూపిస్తారు గురువులు. గురువులకి మీ బాహ్యంతో పని లేదు. కాబట్టి ఇక్కడ మీరు ఆ బాహ్యంలోనే ఇంకా దాని అందే గనక ఉంటే, సత్య దృష్టి లేని వారు, జ్ఞాన నేత్ర విహీనులు, ఆయన అన్నాడు గుడ్డివారే దుర్మతులు అని అన్నాడు. కాబట్టి ఎంతటి ప్రాపంచిక వివేకం ఉన్నను ఆత్మజ్ఞానం లేని వారు దుర్మతులు, అంధులే. కనుక ప్రపంచ దృష్టిలో కీర్తి ప్రతిష్టలు ధనము ఎన్ని సంపాదించుకున్నప్పటికీ పరమార్థ దృష్టిలో వారు గణనీయులు కారు. కనుక ఆత్మతత్వము తెలుసుకొని అందరికీ, అంటే కేవలం మానవులకే కాక భగవంతునికి కూడా ప్రీతిపాత్రము కావాలి. అసలు లక్ష్యం అది ఉండాలి. ఏ లాభం? బాహ్యంలో డబ్బులు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, కానీ ఆ డబ్బును బట్టి అభిప్రాయాలు కానీ బుద్ధి కానీ మారరాదు. లక్ష్యం నుంచి పక్కకి వెళ్ళరాదు. ఆ డబ్బు గురించేనే మనము మన సాధనని మానరాదు. ముందు సాధనే, తర్వాత డబ్బు. డబ్బు మనదైంది, మనకి ఇచ్చి తీరుతాడు ఆయన. ఆయన ఏం చేసుకుంటాడు? ఆయన ఇక్కడ సృష్టించిందే మీకోసం. ఈ డబ్బు అనేది మీది, మీ దగ్గరికి వచ్చి తీరుతుంది. మీరు ఏ ప్రయత్నం చేయకపోయినా వస్తుంది. అంటే మీ చేత ఆ ప్రయత్నాలు కూడా ఆయనే చేయిస్తాడు. అందులో ఏం సందేహం లేదు. ఎన్నో అనుభవాలు మీ అందరికి కూడా, ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్. కాబట్టి అవి గుర్తించాలి. ముందు మెయిన్ ఇక్కడ చేయవలసింది అది గుర్తించాలి. అప్పుడు ఇది గుర్తు పెట్టుకోవాలి, అహం బ్రహ్మాస్మి స్థితి అని. అప్పుడు మర్చిపోరాదు. ఎస్, కాబట్టి అన్ని ఆయన చూస్తాడు. ఇంకా నేను అవ్వలేదు కాబట్టి ఇప్పుడు ఆయన చేస్తున్నాడు. నేనే అయితే అసలు నాకు ఏ గోళ లేదు, ఎవరిని తలుచుకోకలేదు, ఎవరో చేస్తున్నారన్న భావన అక్కర్లేదు. ఉన్నది అదే కాబట్టి అది చేస్తూ ఉంటుంది. నేను చేస్తున్నానని కూడా అనరాదు, ఎందుకంటే ఉన్నది అదే కాబట్టి అదే చేస్తుంది. ఎవనికి నేను కర్తను అను తలంపు లేదో, ఎవని యొక్క బుద్ధి విషయములను కర్మలను అంటదో, అతడు ఏది చేసినా కూడా అతనికి అంటదు. అదే జ్ఞాని అని చెప్పబడింది ఎన్నోసార్లు. జ్ఞాని కర్మ చేసినా చెయ్యనట్టే అని. ఎందుకంటే అతనిలో ఇది నాది, ఇది కాదు, దీనికోసం నేనేదో కష్టపడాలి, ఇలాంటి భావనలు ఉండవు. కాబట్టి అతను ఏది చేసినా అది నిష్కామమే అవుతుంది. నిష్కామమైన కర్మ ఫలితాన్ని ఇవ్వదు అంటే దానివల్ల ఆ ఫలితాన్ని అతను ఆశించలేదు. కాబట్టి ఇక్కడ ఫలితం ఆశించకుండా ఉండాలి. నేను అని మీరు భావించినంత కాలం, నేను, నా డబ్బనండి, నా ఇల్లు, నా గోలలు, లేదా ఇంకా నేను అది చేయాలి, ఇది చేయాలి అని మీరు భావించినంత కాలం, అంటే బుద్ధి మీ ఆ విషయాలను గ్రహించినంత కాలం, ఆ బాహ్యమైన దానిలో ఇలా చేస్తే అలా, ఇలా చేస్తే మంచిది, ఇలా చేయకపోతే అది, ఇలాంటివన్నీ ఆలోచన. దేనికి ఆలోచన? ఏది జరగాలో మీ చేత ఆయన చేయిస్తాడు. కాబట్టి గురువుని గాని ఆ పరబ్రహ్మాన్ని గాని నమ్మిన వాళ్ళు విషయాల పట్ల డిస్కషన్స్ ఉండవు. ఏది జరగాలో అది జరుగుతుంది. బాగా అంటే మీ అందరికీ ఎక్స్పీరియన్సే. మీరు తీసుకున్న నిర్ణయం వల్ల, మీ నిర్ణయాల వల్ల మీరు బాధపడక తప్పదు, అది ఏదైనా సరే. కానీ ఆ పరబ్రహ్మ నిర్ణయం ఏదైతే ఉంటుందో
గురువులను మీరు అడిగే ముందర మీరు నిర్ణయించుకుని అడిగినవి కాదు, బాగా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఇక్కడ అది కూడా క్లారిటీ చెప్పాలి. మీరు నిర్ణయించుకున్న తర్వాత గురువు పర్మిషన్ తీసుకున్న వాటికి నేను చెప్పటం. మీరు నిర్ణయించుకోక ముందు గురువుని అడిగితే దాని యొక్క ఫలితం మీకు అంటది. కానీ మీ నిర్ణయాలు తీసుకున్న తర్వాత గురువుని కన్సల్ట్ చేసి ఎస్ అనిపించుకున్నంత మాత్రాన మీ కర్మలతో అంటే మీరు బాధ అనుభవించకుండా ఉండరు. దాని యొక్క ఫలితం అది అనుభవించవలసి వస్తుంది. అంటే ఆ క్లారిటీ ఇవ్వకపోతే మళ్ళీ మేము అన్ని గురువు గారికి చెప్పే చేస్తున్నాం అంటారు మీరు. అందుకని చెప్తున్నా, గురువు గారికి చెప్పి చేస్తున్నారు అంటే నిర్ణయాలు ఎప్పుడు జరుగుతున్నాయి? మీ నిర్ణయాలు అయ్యాక గురువా, ముందు గురువు ఉన్నాడా? ఇది చాలా ముఖ్యమైన విషయం. అందుకనే పరబ్రహ్మం ముందున్నాడా, ఎవరు ముందున్నారు? పరమాత్మను ముందర పెట్టుకుని వెళ్ళేవాడికి ఏ గోడలా ఉండదు, వాడికి బాధ కూడా ఉండదు. ఎందుకంటే అన్ని పరమాత్మ తర్వాతే వాడికి వెళ్తాం. అలాగే గురువుని ముందు పెట్టుకున్న వాడికి ఏ గోడ, నిర్ణయాలు తీసుకునిగా నిర్ణయం గురువుది అనుకున్నప్పుడు, నిర్ణయం పరమాత్మది అయినప్పుడు వాడికి ఏ పాపము అంటదు. కర్మలచే అని బంధింపబడు అంటే బాధపడడు అని అర్థం. కర్మల వల్ల అహంకారము గాని నేను కర్తనను తలంపు గాని లేని వానికి, బుద్ధి విషయములందు గాని కర్మలందు గాని అంటని వానికి ఈ ప్రాణులన్నిటినీ వధించనట్లే అని పాపము చే అతడు చుట్టుకొనబడడని, అతడు బంధింపబడడని చెప్పారు. చాలా జాగ్రత్తగా దీని గురించి తెలుసుకోవాలి. కాబట్టి బ్రహ్మం అయిపోతే నేను పాపం చేయొచ్చు అన్న భావనతో బ్రహ్మాన్ని మీరు పొందలేదు. ముందు ఈ నేను నశించాలి మీరు. అది ఆచరణ ద్వారా అవుతుంది తప్ప కేవలము అహం బ్రహ్మాస్మి అనో లేకపోతే ఉన్నది ఆనందమనో ఉన్నది బ్రహ్మమనో అని వాచా వేదాంతులుగా చెప్పినంత మాత్రమున సాధ్యం కాదని మీకే అర్థమైంది. ఆచరణ ఎంత పెడుతున్నారో చూసుకోండి. చాలా సార్లే చెప్పటం జరుగుతుంది. ఆచరణ ఆచరణ ఆచరణ, నిరంతర ఆచరణ. బాహ్యాన్ని వదిలేసిన ఆచరణ ఉండాలి తప్ప బాహ్యము ఆచరణ రెండు ఉంటే అవ్వదు. రెండు ఉంటే అవ్వదు. కేవలం ఒకటే, కేవలం 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 లక్ష్యము. లక్ష్యం పొందాక రెండు. అప్పటి వరకు నేనుతో వ్యవహరించాలి. ఆ భయం పోవాలి. నేనుతో వ్యవహరించకపోతే ఏదో జరుగుతుంది, ఏదో అవమానం జరుగుతుందనో లేకపోతే ఇంకోటి ఏదో అవుతుందనా, ఇంకోటి అవుతుందనా, ఇవన్నీ కూడా ఈ భయాలు, ఇవన్నీ కూడా నేనువే. భయం ఉన్నదే నేను. నేను అనేది లేని వాడు భయపడడు. చిన్నపిల్లలకి వాళ్ళకి తెలియనప్పుడు వాళ్ళకి భయం తెలియదు వాళ్ళు. అలాగా ఎవరైతే నేనుతో ఉన్నారో వాడికే భయం. ఏమవుతుందో, ఏం జరుగుతుందో అని భయం వాడికే ఉంది. ఎందుకంటే వాడు నేను కర్తృత్వ బుద్ధితో ఉన్నాడు. కాబట్టి ఆ కర్తృత్వ బుద్ధి మీలో నశించినప్పుడు మాత్రమే మీరు ఆ సర్వకాల సర్వావస్థల యందు ఆ యొక్క సాధన ఆచరణ పెట్టగలుగుతారు. మీలో అది లేదా ఉందా అనేది మీ పరిశీలన, వివేక విచక్షణాలు మీరే వాడుతారు. కాబట్టి మీరు నేను చేస్తున్నాను అని అన్నన్ని రోజులు ఆ నేను ఉంటూనే ఉంది. కాబట్టి నేను చేస్తున్నాను అలాగే ఉంటున్నాను ఈ పదాలు మానేసే వరకు నేను ఎలా నశిస్తుంది? కాబట్టి అజ్ఞానమును అఖాతమున, అఖాతము అంటే పెద్ద గొయ్యి. ఇక వాడు అందులో పడ్డవాడు మళ్ళీ రాడు బయటికి. అఖాతము అంటే అది. అజ్ఞానమును అఖాతమున పడిపోవు ప్రమాదం ఉంటుంది. అంటే జ్ఞానము తెలిసి కూడా బాహ్యంలో ఉంటే అదే జరుగుతుంది. మీరు చూస్తూ ఉండండి ఎంత బాహ్యంలో పడిపోతూ ఉన్నారో. రోజు రోజుకి బాహ్యం పెరుగుతోంది తప్ప బాహ్యం ఏమి ఇదవటం లేదు. ఏదైనా సరే మనం ఒక పద్ధతి ప్రకారం ఒక మంచి వినాలి, ఒక మంచి ఆచరణలో పెట్టుకోవాలి అంటే అది రోజు ఉండాలి. ఒక్కరోజే 2-3 కిలోలు అన్నం తినేస్తే శక్తి వస్తుందా? రాదు. కొంచెం కొంచెంగా ఎంతెంత తినాలో అంతంత తింటూ ఉంటే ఆ శరీరానికి శక్తి పుష్టి కలుగుతుంది. అన్నప్రాసన రోజు కేవలం పరమాన్నమే పెడతారు. అది కూడా కొంచెమే పెడతారు. అన్నప్రాసన చేస్తున్నారని అరకిలో వండి పెట్టేది, వాడికి పెట్టేది అర చెంచా, అందరు కలిపి పెట్టిన. అంతకన్నా ఎక్కువ పెడితే వాడికి తేడా అర్థమవుతుంది కదా. ఏది అతి సర్వత్రా.
కాబట్టి ఇక్కడ ఈ అఖాతంలో పడిపోకుండా ఉండాలి అంటే జ్ఞానాన్ని సరైన పద్ధతిలో ఆచరణ అంటే ఎలా బోధ జరిగిందో ఆ బోధ ప్రకారంగా ఆచరణ సర్వకాల సర్వ అవస్థల యందు లక్ష్యం ఎక్కడో లేదు, మీలోనే ఉంది, మీ దగ్గరే ఉంది. కేవలం ఏమవుతుంది, మనసా వాచా కర్మణ అన్నట్టుగా సాధన ఆచరణ లేదు కాబట్టి దూరం అయిపోతుంది. ఇంట్లోకి వెళ్ళడానికి మెయిన్ గుమ్మం నుంచి లోపలికి వెళ్ళిపోతే తొందరగా వెళ్ళిపోతుంది. అలా కాకుండా చుట్టూరా తిరిగేసి వెనక దారిలోంచి వస్తాను అంటే ఇప్పుడు అదే జరుగుతుంది. మీకు బ్రహ్మాండమైన రాచమార్గం ఏర్పరిచే ఉంచారు. అంత రాచమార్గం ఏర్పరిచిన దాన్ని వదిలేసి అటు ఇటు తిరగటం వల్ల దారి వెతుక్కుంటున్నారు. దారి చక్కగా ఉంది, రాచమార్గం ఎక్కడ ఏమీ ఇది లేదు, బ్రహ్మాండమైన రాచమార్గం ఉన్నది. ఆ రాచమార్గం వైపు వెళ్లకుండా ఈ ముళ్ళ దారిలో నడుస్తున్నారు కాబట్టి మీకు గుమ్మం ఉంది అన్నమాట. ఎక్కడో లేదు గుమ్మం, అక్కడే ఉంది. కానీ కళ్ళకు గంటలు కట్టుకున్నవాడు ఎలాగో ఆ విధంగా ఉంటుంది. కర్మబంధమునకు కారణము కర్మలందు కర్తృత్వ బుద్ధి కలిగి ఉంటుట. బుద్ధి ఆయా విషయములకు కర్మలకు అంటుకొనుట అయి ఉంటుంది. కర్తృత్వ బుద్ధి లేకుండా కర్మలు చేయువానికి గాని, విషయములందు బుద్ధి అంటకుండా కర్మలు చేయువానికి గాని ఆ కర్మజనిత సుఖదుఖములు గాని పుణ్యపాపములు గాని అంటారు. కాబట్టి మీ ధర్మం మీరు చెయ్యండి, అప్పుడు మీకు ఏ పాపము అంటదు, ఏది జరగదు. అంటే అర్థం మీరు ఎటువంటి నిర్ణయాలు మీరు తీసుకోకండి, వాటి గురించి డిస్కషన్స్ ఆర్గ్యుమెంట్స్ ఇలాంటివన్నీ అక్కర్లేదు. మొండిగా అలాగా మనం ఒక అభిప్రాయంగా ఉంటాం, అలా ఉండకండి. అంటే బాహ్య విషయముల పట్ల మీరు ఎప్పుడైతే ఏది లేకుండా ఉంటారో అప్పుడు ఆ యొక్క కర్మ వలన అంటే అది జరిగేదాని వలన మీకు ఎటువంటి ఇది జరగదు. ఒకవేళ మీతో ఏదన్నా చేయించినా దాని యొక్క ఫలితం మీకు అంటారు. అందుకనే జ్ఞాని కర్మ చేసినా చేయనట్టే అన్నారు. అయితే గురువులు అందరినీ తిడితే వాళ్ళకి పాపం రాదా? వస్తుందా? రాదు. ఎందుకంటే అతను జ్ఞాని కాబట్టి తన యొక్క ధర్మంగా శిష్యులని కోపడతారు. అందుకని అతనికి ఏం పాపం అంటారు. అతనిలో ఆ ద్వేషము కానీ ఇంకోటి కానీ ఎవరి పట్ల ఏ అభిప్రాయము ఉండదు. ఒక పని పట్ల కానీ ఇదే జరగాలి అన్న నియమం కానీ అతనికి లేదు. కానీ ఆ సందర్భం వచ్చినప్పుడు దాని గురించిన చెప్పవలసిన ఇది వచ్చినప్పుడు అతను అనుకుని చెప్పడాలు జరగవు. బాగా గుర్తుపెట్టుకోండి. జ్ఞానికి అజ్ఞానికి తేడా ఏంటి అంటే జ్ఞాని ఏది అనుకుని చెయ్యడు, ఆ సమయానికి ఎలా ఉందో అలాగే అంతే. అజ్ఞాని ముందు ప్లాన్ వేసుకుంటాడు, ఏదేదో చేస్తాడు, అందుకే దానివల్ల ఏదో జరుగుతుంది. వాడు అనుభవించవలసి వస్తుంది కర్మ, బాధ కానివ్వండి ఇంకోటి కానివ్వండి, ఏదైనా సరే అది వాడు అనుభవించవలసి వస్తుంది. ఎందుకంటే వాడు అది అనుకుంటాడు కాబట్టి. ఇలాగే జరగాలనుకుంటాడు, ఇంకోటి అంటాడు, ఏదో అంటాడు, ఆ ఎఫెక్ట్ వాడికి ఉంటుంది. తేడా అదే జ్ఞానికి అజ్ఞానికి. పువ్వు చూడండి, పరమాత్మ నిర్ణయించిన ప్రకారం ఆ పువ్వు ఆ టైంకి వికసిస్తుంది. మీరు బలవంతంగా తీస్తే అది పువ్వు వికసించి ఇదవుతుందా? అవ్వదు కదా. కొన్ని పూలు చూడండి వంకర టింకరగా వస్తాయి, అంటే అర్థమైపోతుంది కదా అయ్యో ఇది సరిగ్గా లేదు అని. అలా ఎప్పుడైతే బ్రహ్మనీతి ప్రకారంగా జరిగే ఉంటాయో అవి చక్కగా ఉంటాయి, ఎటువంటి డిస్టర్బెన్స్ అనండి ఇంకోటి కానివ్వండి ఏది లేకుండా. అదే బ్రహ్మనీతి కాకుండా అంటే ఆ పరమాత్మ యొక్క అనుగ్రహం లేకుండా మనది ఇలా అనుకుంటాము అంటే ఎవడైతే అది ఆలోచిస్తాడో అప్పుడు ఇలాంటివన్నీ జరుగుతాయి. కాబట్టి కర్మబంధమునకు కారణము కర్మలందు కర్తృత్వ బుద్ధి కలిగి ఉంది. నేను నాది అన్న బుద్ధే కర్తృత్వ బుద్ధి. ఇది నాది, నేను చేస్తున్నాను, నా అభిప్రాయం కరెక్ట్. కర్తృత్వ బుద్ధి ఇవన్నీ నేనుతో ఉన్నారు అంటేనే అది కర్తృత్వం.
ఇది నా అభిప్రాయము, లేదా ఇది ఇలాగా అది అలాగా అని ఎప్పుడైతే ఉంటుందో అది కర్తృత్వం. కాబట్టి ఎప్పుడైతే విషయాలకి తగులుకొని ఉంటుందో ఇక్కడ డిఫరెన్స్ అదే జ్ఞానికి అజ్ఞానికి. జ్ఞానికి వాటి పట్ల ఏముండదు, అది మంచి అయితే చెప్తాడు, లేకపోతే అంతేగాని దాని పట్ల ఏదో ఉంది అనే అభిప్రాయం ఏర్పరచుకుంటే దానికన్నా మూర్ఖత్వం ఇంకోటి. కాబట్టి ఎక్కడా కూడా జ్ఞానికి ఆ కర్మల పట్ల బంధమో లంపటమో ఉండదు. సందర్భానుసారంగా మాట్లాడతారు తప్ప ప్రత్యేకమైన దాని గురించి ఉండదు. కాబట్టి జ్ఞానికి అజ్ఞానికి తేడా. కాబట్టి మీరందరూ కూడా జ్ఞానులే, జ్ఞానం గురించి విన్నారు, కాకపోతే ఆ జ్ఞానాన్ని వాడుకోవటం లేదు. ఆ జ్ఞానాన్ని అంటే తెలిసిన విషయాన్ని ఇది చేసుకుంటే ఉపయోగం. అలా కాకుండా విషయాలంతా తిరుగుతున్నారు కాబట్టి బాధలు పడవలసి వస్తుంది. రకరకాల బాధలు. కొంతమందికి బాధపడ్డా అది ఆనందంగానే ఉంది, ఏం పర్వాలేదు అనుకుంటారు. ఇక అది ఇంకా మూర్ఖత్వం. మరి దానికి ఎవరేం చేస్తారు? బాహ్యంలో తిరుగుతూ బాహ్యమైన విషయాల పట్ల రమిస్తూ అది తప్పదు కదండి, మా ఇది కదండి, మా బాధ్యత, ఇలా అనుకుంటూ తమల్ని తాము సమర్థించుకుంటూ ఉంటారు. ఆ బాహ్యంలో ఉంది అలాంటి వాళ్ళే గురువులను విమర్శిస్తూ ఉంటారు. ఎందుకంటే ఆ సమర్థింపుకి గురువుని పావుగా వాడుకుంటూ ఉంటారు. పర్వాలేదు, అది అంతా కూడా వాడి కర్మ. ఏం చేస్తాడు చెప్పండి? కర్మ బలీయంగా ఉన్నప్పుడు ఎవరి మాట వినరు. గురువులైనా సరే వాళ్ళ మాట వినరు. ఎందుకంటే అంత బలీయంగా వాడు అఖాతంలో పడిపోయి ఉన్నాడు. చేయూత ఇచ్చినా వాడు పట్టుకోడు. గురువు చేయూత ఇస్తాడు, రారా పైకి, నిన్ను నేను కాపాడుతాను కదా, వాడు పట్టుకోడు, ఆలోచిస్తూ ఉంటాడు. ఎందుకంటే వాడికి అగాధమే. బావిలో కప్ప గురించి తెలుసు కదా మీ అందరికి. దానికి సముద్రం నచ్చలేదు. బావిలో ఉన్న కప్పకి సముద్రం నచ్చల, దానికి బావే బాగుంది. ఇది అంతే. ఇంకొక అది చెప్పినట్టుగా అమ్మాయికి చేపల వాసనే నచ్చుతుంది కానీ మల్లెపూల వాసన ఎలా నచ్చుతుంది? దానికి నచ్చలేదు. అంటే బుద్ధి ఆ విధంగా ఉన్నప్పుడు వేరే ఎలా నచ్చుతాయి? నచ్చ. అంటే అఘాతంలో పడిపోకుండా జాగ్రత్తగా ఉండాలి. కానీ ఈ అఘాతం అనేది మొదలైంది నేను, నాది, నావి, నా వాళ్ళు, పరాయి వాళ్ళు, ఇహ గోల. నేనుతోటి ఇవన్నీ మొదలయ్యాయి. కాబట్టి కర్తృత్వ బుద్ధి లేకుండా ఉన్నవాడు మాత్రమే జ్ఞాని అవుతాడు. అంటే పరిపూర్ణ జ్ఞాని. ఇక్కడ నువ్వు కేవలం విషయం తెలుసుకున్నవాడు జ్ఞాని అవ్వడు, ఆచరణలతో ఉన్నవాడే జ్ఞాని అవుతాడు. అట్లాంటి జ్ఞానికే కర్మ చేసినా అంటదన్నా. వాడిని చెప్పాడు కదా, ప్రాణులన్నిటినీ చంపినను అతనికి ఏమీ పాపము అంటదు అని. కానీ కృష్ణ పరమాత్మ యుద్ధంలో వాళ్ళందరినీ వేరెవరినో ఆయన చంపలేదు. యుద్ధంలో అర్జునుడే చంపాడు. తర్వాత కృష్ణుడు కూడా కొంతమంది రాక్షసులను సంహరించిన, మరి అతనికి పాపం అంటేనే మళ్ళీ జన్మ ఉండాలి కదా, మరి అతనికి ఉన్నదా? పరమాత్మకి లేదు. ఇది మనం తర్వాత చెప్పుకుంటాం. ఏది అవతారం ఎత్తాడంటే అందుకే కదండి వచ్చాడు అని. అది అజ్ఞానంతో చెప్తున్న మాట. సూక్ష్మం తెలిసిన తర్వాత ఎవరు కూడా దాని అవతారం అనడానికి లేదు. కానీ అనేకమైన రహస్యాలు ఉంటాయి మీకు. సూక్ష్మం ఎప్పుడు బోధపడుతుంది? నువ్వు బాహ్య ప్రపంచాన్ని చూడనప్పుడు సూక్ష్మం బోధపడుతుంది. ఇంట్లో ఉన్నవాడికి ప్రతిదీ, ఇంట్లో అక్కడ చూసుకున్న వాడికి ఇంట్లో ఎక్కడ ఏ వస్తువు ఉందో తెలుస్తుంది. ఎంతసేపు బయట కాలక్షేపం చేసేవాడికి ఇంట్లో సంగతి ఎలా తెలుస్తుందని తెలియదు. అదే కాబట్టి సూక్ష్మాన్ని కావాలి అన్నప్పుడు ఆ యొక్క బాహ్యాన్ని వదిలిన వాడికే దీనిలోని సూక్ష్మ అంటే జ్ఞానము ఆచరణ యోగ్యంగా ఉంటుంది. వాడు మాత్రమే ఆ జ్ఞానాన్ని మనసా వాచా కర్మణ ఆచరణలో పెట్టగలుగుతాడు. ఆచరణలో పెట్టిన వాడికే ఆ యొక్క జన్మరాహిత్యం అత్యంత సులభంగా
జనక మహారాజ్ చెప్పినట్టుగా ఈ రికాబులో కాలు ఒకటి పెట్టి రెండో కాలు పెట్టే లోపల జ్ఞానం వస్తుంది. అంతగా సులభంగా పొందవచ్చు. ఎప్పుడు నీ మనస్సులో నేను అన్న భావన లేసమాత్రంగా లేనప్పుడు మాత్రమే అది సాధ్యమే. అదేం పెద్ద కష్టమైనది కూడా కాదు. అసలు నువ్వేం పుడుతూనే నేను అనలేదు. ఎవడో చెప్పాడు నీకు కొన్ని రోజులు అయ్యా, ఒరే నువ్వు ఫలానారా ఫలానా ఫలానా. నువ్వు పుడుతూనే అలా లేనప్పుడు మరి ఎందుకు ఈ మధ్యలో వచ్చిన నేనుతో ఈ అహంకారాలనండి, మూర్ఖత్వాల సరే ఏవైనా సరే వాటన్నిటికీ ఎందుకు పేరు? కాబట్టి ఆ విధంగా లేకుండా జాగ్రత్తగా ఈ యొక్క జ్ఞానాన్ని దైనందిన జీవితంలో ఆచరణ పెట్టి తీరాలి. ఆచరణ పెట్టిన వాడికే ఆ యొక్క జనక మహారాజు చెప్పినట్టుగా దొరుకుతుంది. ప్రాణులను చంపమని గాని చంపుట యుక్తమని గాని బోధించటం లేదు. సమస్తమును ఆత్మరూపంగా వీక్షించువాడు, కర్తృత్వం లేనివాడు, అసంగుడై ఉండువాడు, తాను మనస్సు కాదని తలంచువాడు ఆత్మయంతే స్థితి కలిగి ఉండును. కావున అట్టివాడు సమస్త ప్రాణులందును తన ఆత్మనే చూచుట వలన ఒక ప్రాణికి ఎట్లా బాధ కలుగ చేస్తాడు. కాబట్టి అట్టి అసంగ భావము కలవాడు ఆత్మస్థితుడు జనులకు ఉపకారము చేయులే కాని అపకారము చేయు. ప్రాణులను హింసింపడు. ఒకవేళ హింసించినచో అతనికి ఇంకను ఆత్మజ్ఞానము కలగలేదని. కాబట్టి యుద్ధం చేస్తే ఎంతో మంది హింసించబడతారు, ఎంతో మంది అని కృష్ణ పరమాత్మకు తెలియదా? కానీ అక్కడ ధర్మము అధర్మం అనేవి ఉన్నాయి. ఇక్కడ నేను ఆయన ఉపయోగించలేదు. ఇప్పుడు రాజుగా నీ కర్తవ్యం ఏంటో చెయ్యని చెప్పాడు. అధర్మం పెరిగినది కాబట్టి ధర్మాన్ని రక్షించవలసినది ఆ ధర్మము. అంటే రాజుకి ధర్మం ప్రజలని సుఖముగా ఉంచటంగా, వారందరూ కూడా ఆనందంగా ఉండేటట్టుగా చేయవలసిన ధర్మం రాజు. ఆ వసతులనండి ఆ రోజున కాలబాన పరిస్థితులను బట్టి. కాబట్టి అక్కడ అవతలి వాడు అధర్మపరుడు కాబట్టి అతను బంధువే కృష్ణుడికి, కానీ అధర్మం ఎక్కువగా ఉంది కాబట్టి ఇక ఆ సమయము ఆసన్నమైంది. మీకు కూడా చూడండి, బాహ్య ప్రపంచంలో మీరు ఎన్ని చేసినా ఏదో ఒక ఎండు. అక్కడ అప్పుడు ఆవేశాలు వస్తాయి. ఇక రకరకాలు ఇన్నాళ్ళు ఓపిక పట్టానని డైలాగులు కూడా కొడతారు కదా, ఊరుకుంటుంటే మీరు ఎక్కువ చేస్తున్నారు, ఇలాంటి డైలాగులన్నీ వస్తాయి కదా. కాబట్టి అక్కడ కృష్ణ పరమాత్మ ఆయన పరమాత్మ, ఆయనకి ఎప్పుడు ఏమిటి చెయ్యాలి చేయకూడదు ఇవన్నీ ఆయనకి తెలిసిందే. విడిగా ఏమి ఆయనకి చెప్పక్కర్లేవరు. అర్జునుడికి తెలియదు కాబట్టి అర్జునుడు ఆయన్ని ప్రాధాయపడ్డాడు కాబట్టి జ్ఞానాన్ని బోధించి కర్తవ్య బోధ చేశాడు. నువ్వేం చెయ్యాలో అని పరమాత్మ నిర్దేశించాడు కాబట్టి విజయం పొందాడు. దుర్యోధనుడిది ఈయన నిర్ణయించలేదు, వాడు నిర్ణయించుకుని వచ్చాడు అవి అడగాలి. తేడా ఇక్కడే గమనించుకోండి. కృష్ణ పరమాత్మ దగ్గర నాకు దైవమే కావాలి, ఆయన ఎలా చెప్తే అలా అని అర్జునుడు అనుకున్నాడు. దుర్యోధనుడు ముందరే నిర్ణయించుకుని వచ్చాడు, సమస్త సైన్యాన్ని అడగాలి అని నిర్ణయించుకుని వచ్చాడు. చూడండి, సొంత నిర్ణయాల వల్ల వాడు నశించాడు, పరమాత్మ ఎందే దృష్టి గలవాడు జయించాడు. చాలా సింపుల్ ఇది. ఈ సూక్ష్మం తెలుసుకుంటే ఎవరు సొంత నిర్ణయాలు తీసుకోరు. మీ చేత ఆయన నిర్ణయాలు, ఇప్పుడు ఆయన చేత అర్జునుడి చేత ఆయన చేయించలేదా? రథాన్ని నడిపింది ఎవరు? రథ సారథి. అంటే మీ జీవితాన్ని నడిపేది కూడా ఆ పరమాత్మే కదా. మరి పరమాత్మ నడిపినప్పుడు బ్రహ్మాండంగా ఉంటుంది. కానీ మళ్ళీ మీరెందుకండి ఆలోచనలు ఇలాగా అలాగా ఇంకోలాగా? దేనికి మనలో ఈ అహంకారం, నేను అనే అహంకారం, ఏదో చెయ్యాలన్న అహంకారం, ఏదో చెయ్యాలని ఎప్పుడూ భావించరాదు. నా చేత ఏది చేయించబడుతుందో అది మాత్రమే నేను చేస్తాను అన్న భావన ఉన్నవాడికి కర్మ అంట. కానీ ఇలా చేస్తాను అలా చేస్తాను అనుకున్నవాడు,
ఆయన దుర్యోధనుడు ఏమనుకున్నాడు, ఆహా ఇంత సైన్యం ఉంటే పాండవులను ఎదిరించడం పెద్ద కష్టం కాదు, కాబట్టి శుభ్రంగా నేను జయిస్తాను అనుకున్నాడు, నేనుతో ఉన్నాడు కాబట్టి. అందుకని వచ్చిన కేవలం అదే అడిగాడు. భయపడ్డాడు కూడా. అమ్మో అర్జునుడు ఎక్కడ సైన్యం అడిగేస్తాడేమో మొదటి ఛాన్స్ ఇస్తే. పరమాత్మకు తెలుసు కాబట్టి ముందు నిన్నే చూసా కదా, నువ్వే అడిగంటే అతను కుదుట పడ్డాడు. అమ్మయ్య నన్నే అడిగాడు కాబట్టి నాకు దిగులు లేదు అనుకున్నాడు అని వెంటనే అడిగేశాడు. నీ ఇష్టము 2 భాగాలు, నేను ఒక్కడనే, నా దగ్గర ఏ సైన్యం ఉండదు అనుకున్నట్టు. ఈ ఒక్కడ ఏం చేస్తాడులే, అక్కడ చూడండి పరమాత్మని. అది ఇప్పుడు మీరు పరమాత్మని పక్కన పెట్టారు, బాహ్యాన్ని పట్టుకుని తిరుగుతున్నారు. అర్జునుడు మొత్తం పరమాత్మే, ఆ హృదయంలో అలా భావనతోనే వచ్చాడు. నాకు కృష్ణ పరమాత్మే కావాలి, ఆయన ఏం చెప్తే అదే అనుకుని వచ్చాడు తప్ప ఏ నిర్ణయము తీసుకోలేదు, తన మనసులో ఏదీ లేదు. అందుకని పరమాత్మ పాదాల దగ్గర కూర్చున్నాడు, శరణు పొందాడు కాబట్టి. కానీ అహంకారంతో ఉన్నవాడు, విషయాల పట్ల నేనుతో ఉన్నవాడు పాదాల దగ్గర కూర్చోలేదు, తల దగ్గర కూర్చున్నాడు. అహంకారం, సమానత్వం అనుకున్నాడు వాడు పరమాత్మతో. నేను సమానం అనుకున్నాడు. నేను ఎప్పుడు పరమాత్మతో సమానం అవ్వదు. నేను లేనివాడే పరమాత్మతో సమానం. నేను లేనప్పుడు ఉన్నది పరమాత్మే అవుతుంది కాబట్టి. కాబట్టి అహంకారం చూడండి, అహంకారం తలకెక్కింది అంటారు కదా, వాడికి తలకెక్కింది కాబట్టి తల దగ్గర కూర్చున్నాడు. అహంకారం లేసమాత్రంగా లేని అర్జునుడు శరణు పొందాడు కాబట్టి పరమాత్మకి శరణు వేడుతూ వచ్చాడు, శరణే కాబట్టి పాదాల దగ్గరే కూర్చున్నాడు. ఇలా మనకి ఇక్కడ ఈ సూక్ష్మాలు గ్రహిస్తే చాలు. ఎందుకంటే ఫస్ట్ నేను వచ్చానని దుర్యోధనుడు చెప్పాడు. ఈయన లేచి కాళ్ళ దగ్గర చూసినా కూడా చెప్పాట, నేనే మొదట వచ్చాను. దుర్యోధనుడు ఫస్ట్ వచ్చి అక్కడ కూర్చున్నాడు. నేనే వచ్చా స్వామి అని చెప్పాట కృష్ణుడికి. కృష్ణ ఫస్ట్ వచ్చింది అర్జునుడు కాదు, నేను మొదట వచ్చా కాబట్టి మొదట నాకే ఇవ్వాలి అన్నాడు. సరే అయితే అన్నాడు. కాబట్టి నేనుతో ఉన్నవాడికి ఏంటో అర్థమవుతుంది. నేనుతో ఉన్నవాడు చక్కగా సమూలంగా నశించాడు. అంటే అర్థం ఏంటి, మీకు మీ జన్మలు తప్పవు, మీ కర్మలు తప్పవు. ఏ కర్మలు అయితే భస్మీపటలం చేస్తాను అంటున్నాడో పరమాత్మ దగ్గర ఉంటే, అంటే మీకు పాపం అంటకుండా నేను చూస్తానన్నా. అది వినకుండా ఇంకా నేనుతోనే ఉంటే మళ్ళీ జన్మలు తప్పవు. అంటే అర్థం ఏంటి, కర్మలు తప్పవు అని అర్థం. జన్మలు అంటే అర్థం కర్మలే, బాధలే, పాపాలే. కాబట్టి ఎవరైతే వివేక విచక్షణాలతో ఆ కర్తృత్వ బుద్ధి లేకుండా, నేను లేకుండా అయితే ఉంటారో వాళ్ళు పరమాత్మ అందే ఉంటారు. ఎందుకంటే వాడికి నేను లేదు కాబట్టి వాడు పరమాత్మ దగ్గరే ఉంటాడు. నేనుతో ఉన్నవాడు పరమాత్మ దగ్గర ఉంటాడు. ఎందుకంటే బోర్డు పనులు కదా. పూజ కూడా చూడండి, ఏదైనా పనులు ఉన్నప్పుడు తక్కువ పూజ మానేసో 2 నిమిషాలు ఏదో అనేసి బయటకు వచ్చేస్తారు. ఎందుకు, బాహ్యంలో ఏదో అయిపోతుంది, బాహ్యమైన పని అయిపోవాలి. చూడండి, అప్పుడు పరమాత్మను వదిలేసి వస్తారు. ఇక్కడ గ్రహించవలసింది, ఏదన్నా కానివ్వు నేను పరమాత్మ దగ్గరే ఉంటాను అనుకున్న వాడికి ఎగోవాలి. తన దైనందిన జీవితంలో తాను చేసే ఆ దైవ కార్యాన్ని పూర్తి చేసుకుని బయటకు వచ్చేవాడికి సర్వకాల సర్వావస్థ లేదు. అంతేగాని బాహ్య విషయాల పట్ల ఇచ్చేసేవాడి కాదు. కానీ బయటకు వచ్చిన ఆ పరమాత్మ స్మరణతోనే ఉంటూ నిర్ణయాలు ఏవి తనవి కాదు అన్న దృఢ నిశ్చయం చేసుకుని, నీవు ఎలా చేస్తే అలా జరుగుతుంది స్వామి, అంతా నీదే, ఈ యొక్క భావన మీలో దృఢంగా ఉండాలి. అది చిన్న విషయమా పెద్ద విషయమా కాదు, అది ఏ విషయమైనా సరే ఎవరైతే ఆ విధంగా ఉంటారో దృఢంగా ఉండాలి. ఏ మాత్రం కూడా ఇది ఉండదు. ఉన్నది పరమాత్మ, ఆయన నిర్ణయం తీసుకుంటాడు. ఆయన ఎలా చేస్తే అలా జరుగుతుంది. అలా
వాడు ఎప్పుడు అక్కడే ఉన్నాడు అనుకోండి, దేని గురించి ఆలోచిస్తాడు వాడు? దేని గురించి పిల్లలు ఎప్పుడన్నా ఆలోచిస్తారండి? షాప్కి వెళ్తాము అంటే మీతో పాటు వచ్చేస్తారు. కొంచెం వయసు వచ్చో అంటే నాకు అది కొనిస్తావా ఇది కొనిస్తావా అంటారు. అదే తెలియని పిల్లలు వస్తారు, వచ్చి వాళ్ళకి కనపడ్డావా అక్కడ తీసుకుంటారు. వాళ్ళు ముందు అడగరు అవి కావాలి ఇవి కావాలి. కాస్త ఊహ తెలిసి అన్ని ఏ షాపులు ఏముంటాయో తెలుసుకున్నవాడు మరి నాకు అది కొనిస్తావా అని బేరాలు పెడతారు. ఇప్పుడు మీరు అందరు మీకు బాహ్య విషయాలన్నీ ఎక్కువగా తెలుసుకున్నారు అంటే అర్థం మీకు తెలియబడ్డా అయిపోయి, కానీ వాటిల్లోంచి బయటికి రావటం లేదు, అఖాతములో ఉన్నారు. ఆ అఖాతంలోంచి బయటికి వస్తే తప్ప జరగదు. కాబట్టి ముందర ఈ నేనుని నశింపజేసుకోవాలి. నేను లేకుండా ఉన్నప్పుడు మాత్రమే మీరు పరమానందంగా ఉండగలుగుతారు. నేను లేనప్పుడు మాత్రమే మీరు పరమాత్మతో ఐక్యం పొందగలుగుతారు. నేను లేనప్పుడే మీకు పాపములు గాని కర్మలు గాని ఏవి గాని అంటారు. అసలు ఏ గోళ లేదు, డిస్కషన్ లేదు, ఆర్గ్యుమెంట్ లేదు, ఇంకోటి లేదు, పరమానందంగా డిస్కషన్స్ జరిగినా ఆర్గ్యుమెంట్స్ జరిగినా మనసు నిశ్చలంగా బాగుంటుంది. అనవసరమైన పొరపాటు మాటలు దొరలవు. లేదనుకోండి అనవసరమైన మాటలు వస్తాయి. అజ్ఞానులు అలాగే అవుతుంది. వేరే మాటలు వచ్చేస్తే ఏమంటండి ఇంకో 4 పడతాయి వాళ్ళకి, అంతే కదా. పిల్లలు అది ఇది మాట్లాడితే ఏం చేస్తారండి తల్లులు? ఇంకో 4 తిట్టరు. ఎందుకంటే వాడికి అజ్ఞానం, వాడికి తెలియదు కదా, వాడు ఏదో మాట్లాడేస్తాడు. వాడు మాట్లాడాడు కదా తల్లి ఇంకో 4 పెడుతుంది. అదే జరుగుతుంది. అజ్ఞానికి జ్ఞానికి మధ్యలో జరిగేది ఎప్పుడు అలాగే. ఏదో మాట్లాడేశారు అనుకుంటారు తెలివిగా అని ఇంకో 4 దెబ్బలు తింటారు. ఎందుకంటే వాడికి వేరే బుర్రలో అంతా ఏదో ఉంటుంది కదా, అందుకని ఒకటి మాట్లాడతారు. బుర్రలో ఏమీ లేని వాళ్ళు అప్పుడు ఏదంటే అదే ఉంటుంది. వాళ్ళకేమి విడిగా ఒక అభిప్రాయమో ఇంకోటో ఏది ఉండదు. కాబట్టి పరమానందం ఆ సమయమే. కాబట్టి కర్తృత్వ బుద్ధి లేకుండా ఉండాలి, అసంగముగా ఉండాలి. కాబట్టి ఒకళ్ళని హింసించిన, మన వల్ల ఒకరికి ఏదన్నా జరిగింది అనుకున్నా కూడా వాడు జ్ఞాని కాదని గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే దాన్ని ఎప్పుడు కూడా ఒకరిని బాధించడు. అంటే వారు ఉన్నవాళ్ళ లేని వాళ్ళ, వాళ్ళు తక్కువ జాతి వాళ్ళ ఎక్కువ జాతి వాళ్ళ, అసలు వాళ్ళల్లో ఏ భావం ఉండదు. అందరి పట్ల ఒకటే రకంగా ఉంటారు. తన వల్ల అవతలి వాళ్ళకి కష్టం కలగకుండానే చూస్తారు. కాబట్టి ఈ యొక్క కర్తృత్వ బుద్ధి లేకుండా ఉండాలి. సాధన అంటే అర్థము కేవలం నామస్మరణ మాత్రమే కాదు. మీ యొక్క దైనందిన జీవితంలో మీరు ఆచరణలో పెట్టేదే అవుతుంది. విషయాలలో తిరిగేది ఆచరణ అవ్వదు. మీరు బాహ్యంలో ఏది చేసినా అది ఆచరణ అవ్వదు. బాహ్యాన్ని మొత్తం బ్రహ్మానికి వదిలేసినప్పుడు మాత్రమే ఆచరణ అవుతుంది. అప్పుడే మీ సాధన ముందుకు వెళ్తుంది. బాహ్యం ఉన్నంతసేపు మీకు సాధన జరగదు. మీరు అన్నంత మాత్రాన సాధన అవ్వదు. వాటిలో ప్రారంభంలో అది వేరు. ఇప్పుడు సంపూర్ణ బోధ జరిగింది, ఆచరణ ఏమిటో తెలిసినది. కాబట్టి ఇప్పుడు ఆచరణే ధ్యేయంగా ఉన్నప్పుడు మాత్రమే అది జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా జాగరూకులై ఆచరణ యోగ్యంగా మీ యొక్క దైనందిన జీవితాన్ని ఆచరించండి. సాధన అప్పుడు సఫలమవుతుంది. శుభం భూయాత్.